అమెరికా రాజకీయ రాజధాని వాషింగ్టన్లో పెను ప్రమాదం తప్పింది. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదికగా ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఒక సాయుధ వ్యక్తిని భద్రతా దళాల అదుపులోకి తీసుకున్నాయి. సాక్షాత్తు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు. అసలేం జరిగింది? ఆ షూటర్ లక్ష్యం ఎవరు? ఇప్పుడు చూద్దాం. వాషింగ్టన్ డీసీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేళ ఒక్కసారిగా ఉత్కంఠ రేకెత్తింది. ప్రపంచ దేశాల ప్రతినిధులు, జర్నలిస్టులు, సెలబ్రిటీలతో కిక్కిరిసిన ఈ వేదిక సమీపంలో ఓ షూటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ భద్రతా దళాల అప్రమత్తత వల్ల పెద్ద ముప్పు తప్పిందని కొనియాడారు. సదరు వ్యక్తి తుపాకీతో లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని గమనించి వెంటనే అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు నిందితుడి వద్ద ప్రాణాంతక ఆయుధాలు ఉన్నట్లుగా భద్రతా వర్గాలు గుర్తించాయి. అమెరికా అధ్యక్షుడితో పాటు కీలక నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ వాషింగ్టన్ అంతటా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ పరిణామం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కసారిగా ఉత్కంఠ రేగింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా కాల్పులు కలకలం చోటు చేసుకుంది. సాక్షాత్తు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ఈ దాడి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలంలో తూటాల శబ్దం వినిపించగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమై అధ్యక్షుడిని సురక్షితంగా తరలించారు. ఈ ఘటనపై స్వయంగా ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ ఒక్కసారిగా యుద్ధ ప్రాతిపదికన భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో అక్కడున్న అతిథులు, జర్నలిస్టులు భయాందోళనకు గురయ్యారు. షూటర్ సెక్యూరిటీ పెరిమీటర్ వద్దకు రాగానే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతన్ని గుర్తించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట లేదా కాల్పుల్లో ఎవరికైనా గాయాలయ్యాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్ వేన్ ముల్లెన్ మాత్రం అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారని ధృవీకరించారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్, పోలీసులు అద్భుతంగా పనిచేశారు. షూటర్ దొరికాడు. షో కొనసాగాలని నేను సూచించాను అంటూ పోస్ట్ చేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ తన మెటార్కేడ్లో హోటల్ నుంచి వెనువెంటనే నిష్క్రమించారు. కాల్పుల శబ్దం విన్న తర్వాత యుఎస్ అటార్నీ జీనేన్ పీరో వంటి వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. డీసీ మేయర్ మురియల్ బౌజర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి షూటర్ కస్టడీలోనే ఉన్నాడని, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని భద్రతా సంస్థలు ప్రకటించాయి. దీంతో విందు కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగిస్తున్నారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ లో కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కాల్పులు జరిపిన నిందితుడు కోల్ ఎలెన్ కాలిఫోర్నియా వాసిగా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిందితుడు ఇటీవల టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా తీసుకున్నట్లుగా సమాచారం. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కాల్పులు జరిపిన నిందితుడు కోల్ ఎలెన్ కాలిఫోర్నియా వాసిగా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. నిందితుడు ఇటీవల టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా తీసుకున్నట్లుగా సమాచారం. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించినట్లుగా తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లుగా వెల్లడించారు. వెంటనే అక్కడి నుంచి తనతో పాటు మెలానియా, జేడీ వ్యాన్స్, కేబినెట్ సభ్యులందరినీ తరలించినట్లుగా చెప్పారు. తామంతా సురక్షితంగా ఉన్నామన్నారు ట్రంప్. 30 రోజుల్లోపు డిన్నర్ మీట్ రీషెడ్యూల్ చేస్తామని ట్రంప్ వెల్లడించారు. తనపై జరిగిన కాల్పుల ఘటన అమెరికా రాజ్యాంగంపై దాడిగా ఆయన అభివర్ణించారు. తనపై దాడి మొదటిసారి కాదు, గతంలో పెన్సిల్వేనియాలో కూడా దాడి జరిగిందని ట్రంప్ గుర్తు చేశారు. పెన్సిల్వేనియా నుంచి తనపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్నారు ట్రంప్. Stay back! Stay back! Stay back! Wait for this side. Wait for this side. Wait for this side. All right. Nobody go this way. No. Is that understood? We are evacuating. It's not someone coming in. Where?
There's the president. And in a certain way it did, because the fact that they just unified, I saw a room that was just totally unified. It was in one way very beautiful, a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on many other platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. I just spoke to the officer, and he's doing great. He's in great shape. He is has very high spirits, and we told him we love him and respect him, and he's a very proud guy. He's very proud of what he does, Secret Service agent. And we looked at all of the conditions that took place tonight, and I will say, you know, it's not a particularly secure building, and I didn't want to say this, but this is why we have to have all of the attributes of what we're planning at the White House. It's actually a larger room, and it's much more secure. It's drone-proof, it's bulletproof glass. We need the ballroom. That's why Secret Service, that's why the military are demanding it. They've wanted the ballroom for 150 years for lots of different reasons, but today's a little bit different, because today we need levels of security that probably nobody's ever seen before. But everyone owes a tremendous debt of gratitude to the courage of law enforcement, the law enforcement, and working with the D.C. police, and we just spoke with the mayor. And when we're finished, the police chief is going to take over and discuss it also from their viewpoint. But they also performed exactly as they were supposed to, and you see the attacker in different positions, but you also see the attacker totally subdued and under control. So as you know, this is not the first time in the past couple of years that our republic has been attacked by a would-be assassin who sought to kill. In Butler, Pennsylvania, less than 2 years ago, you all know that story, and in Palm Beach, Florida, a few months after that, we came close. We really had, again, we had some great work done by law enforcement.